ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తాజా సమాచారం అండి. లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతుంది. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా తెలిపోదామండి. ఈ వీడియోలో వచ్చేసి మొత్తం 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇటు కేంద్రం నుంచి, ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి. కరోనా మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు పెన్షన్లకు నిలిపివేసిన డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్, డిఆర్ సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. కోవిడ్-19 సమయంలో ఆపేసిన 18 నెలల డిఆర్ బకాయిలను విడుదల చేయాలని ఉద్యోగులు మరోసారి డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలు, సేవలకు సంబంధించి అంశాలపైన చర్చించేందుకు నేషనల్ కౌన్సిలింగ్ స్టాండింగ్ కమిటీ 63వ సమావేశం ఢిల్లీలోని కేజీ మార్గ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఇన్స్టిట్యూట్ జరిగిందనమాట. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైనటువంటి సమస్యల గురించి చర్చించారు. అందులో ఒకటి 18 నెలల డిఏ బకాయిల గురించి చెప్పడం, అంటే దీని గురించి అయితే ఉందన్నమాట. ఈ సమావేశానికి స్టాండింగ్ కమిటీ కార్యదర్శి అధ్యక్షత వహించగా సిబ్బంది పక్షానికి శివ గోపాల్ మిశ్రా, ఎం రాఘవయ్య వంటి సీనియర్ నాయకులు నాయకత్వం వహించడం జరిగిందనమాట. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లు సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వెంటనే చెల్లించాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు అయితే కోరడం జరిగిందనమాట. ఎందుకంటే ఉద్యోగులకు రావాల్సినటువంటి ఉపాధ్యాయుల పదవి విరమణ పొందిన తర్వాత ఉపాధ్యాయులు, టీచర్లకు ప్రయోజనాలు అందలేదని, బిల్లులు చెల్లింపులకు ప్రతి నెల 700 కోట్లు కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వ నయా పైసలు విడుదల చేయలేదని, పీఆర్సీ మాట ఎత్తడం లేదని, 33 జిల్లాల్లో 12 జిల్లాలకే డీఓలు ఉన్నారని, ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు అసంబద్ధంగా ఉన్నాయని, అన్యాయంగా ఉన్నాయని ఆరోపించడం అయితే జరిగిందనమాట. ఇక వెంటనే ఉత్తర్వులు సవరించి వెంటనే సప్లిమెంటరీ బిల్లును కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తారు. డిఏకి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి. వాళ్ళంతా చిన్నప్పటి జీతం బతుకులు ఇచ్చేవాళ్ళు, సామాన్య ప్రజలకు వైద్యం అందించే సర్కారు దవాఖానలు శుభ్రపరిచేవారు, ఆసుపత్రులు కాపు కాసేవారు. కానీ వారికి రెక్కల కష్టం విలువల నెలకు 11,000 రూపాయలు మాత్రమే. జీతం కూడా 5 నెలలుగా ఆపేయడంతో వారంతా అప్పులు చేసి కుటుంబాలు పోషిస్తున్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న జిల్లా ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక పట్టణ కేంద్రాల్లో పనిచేసే శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి 5 నెలల జీతాలు అందలేదు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెల జీతాలు తీసుకున్న వాళ్ళు కాంగ్రెస్ పాలనలో పస్తులుండే పరిస్థితి అయితే ఏర్పడిందని, 5 నెలల పెండింగ్లు అయితే ఉన్నాయని చెప్పేసి వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక తప్పనిసరిగా వారి ఖాతాలు వేతనాలు జమ అయ్యేలా చూడాలని. మరొక అప్డేటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక దశకు ప్రవేశించింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ప్రాధాన్యత పెరిగినట్లు సమాచారం. తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం అయితే ఉందన్నమాట. ఎవరికి ఏది ఇస్తారని ఈరోజు స్పష్టత వస్తుందన్నమాట. స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడానికి ఈ సమావేశంలో రాజీవ్ వికాసం పథకం కోసం ముఖ్యంగా చర్చ జరగనుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు, స్కిల్ అభివృద్ధి చేసే పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపుదిద్దనుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించే అవకాశాలు అయితే ఉంది. గత కొన్ని నెలలుగా ఆలస్యమవుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక స్పష్టమైతే ఉందన్నమాట. పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు. అదే సమయంలో రైతు భరోసా పథకం అమలు, అలాగే యాసంగి పంటల పెండింగ్ నిధులు చెల్లింపులు వంటివి కూడా అంశాలు పేటలో చర్చకు రానున్నాయన్నమాట. ఇక మొత్తాన్ని మీద అయితే మంత్రివర్గ సమావేశం కాబట్టి ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు ఇటు ఉద్యోగులు కోరుతున్నారు పెండింగ్ డిఏలు ఇవన్నీ కూడా ఇవ్వాల్సి అయితే ఉంది. ప్రభుత్వం మరి ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా నెలకొందనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్